अरे स्ट्रेचर इसको కనీసం సైరన్ వేస్తున్నా సరే ఎవరు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయట్లేదు, ఎవరు అంబులెన్స్కి సైడ్ కూడా ఇవ్వకుండా చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. తర్వాత హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి వచ్చిన తర్వాత బాబుని కాపాడలేకపోయాము. 5 మినిట్స్ ఆలస్యంగా రావడం వలన బాబుని కాపాడలేకపోయాము. నాటికి హైదరాబాద్లో జనాభాతో పాటు ఈ ట్రాఫిక్ కూడా రెండింతలు పెరుగుతుంది. ఇటువంటి మరణాలు జరగకుండా ఉండాలంటే మనం మేల్కోవాలి. There are deaths occurs during ambulance itself when they are picking up. The reason is they never bother. They don't have the sense of either ambulance or air ambulance, whatever is. They don't. The police traffic will control when CM is coming. Nothing is going to happen if any minister or CM doesn't come 5 minutes late. But all these things should teach when they're providing a driving license. These are all the questions they ask. What is the significance of a siren? What is the significance when you see an ambulance? What you should do when the ambulance comes? The entire traffic should be stopped. Give way for the ambulance. When a person comes in an ambulance, the ambulance should drive 100-120 km speed, because time is a factor there. But hardly a siren will keep going on, but nobody will give any value for it. So all these things will come when you are taking a driving license. నార్మల్గా మేము ఎప్పుడైనా ప్రొసెషన్ పబ్లిక్ మీటింగ్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు మేము ట్రాఫిక్ ఎట్లా మేము ప్లాన్ చేస్తున్నాము, ఎక్కడ పార్కింగ్ ఇస్తున్నాము, ఎట్లా డైవర్షన్ చేస్తున్నాము, అవి అన్నీ ఒక్కరోజు ముందే మేము మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా, FM రేడియో ద్వారా మేము వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాం. ప్రతిరోజు అది మన ప్రింట్ మీడియాలో వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ఇస్తున్నాము. అదేవిధంగా FM మీడియాకి కూడా మేము చెప్తున్నాము. వాళ్ళు కూడా అప్పుడు జరిగినప్పుడు ఈ ఫలానా ఏరియాలో ఇప్పుడు ట్రాఫిక్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్త బోర్డు పెట్టినారు, ఎలక్ట్రానిక్ బోర్డ్స్ పెట్టినారు ట్రాఫిక్ పోలీస్. ఆ బోర్డ్స్ ద్వారా కూడా ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ట్రాఫిక్ డైవర్షన్ జరుగుతుంది అది కూడా మేము చెప్తున్నాము. కొంచెం పబ్లిక్ దీని మీద అవగాహన పెట్టి కొంచెం ముందు జాగ్రత్తతో తీసుకొని, ఎందుకంటే అందరికీ తెలుసు పెద్ద పబ్లిక్ మీటింగు, పెద్ద ప్రాబ్లం ఎక్కడ ఏ రోజు వస్తున్నది, అది ఆ రోజు వాళ్ళు కొంచెం అటెన్షన్ పే చేస్తే వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. వైష్ణవి, ఆనంద్, ఫణి, ఈ పిల్లవాడు, వీళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు చేసిన పాపం ఏమిటి? ఈ ట్రాఫిక్ సమస్య వలన వీళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వీళ్ళలాగే ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఈ పరిస్థితులు మారాలి, మనమే మార్చాలి.